హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. స్టేడియంలో 4లు, 6లు, వికెట్లు ఇలా ప్రతి ఓవర్లో థ్రిల్ కనిపించింది. మరి ఆ మ్యాచ్ ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అదిరిపోయే విజయం సాధించింది. టాస్ గెలిచి ఢిల్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కానీ అదే వాళ్లకు పెద్ద తప్పిదమైంది. మొదట బ్యాటింగ్ వచ్చిన హైదరాబాద్ బ్యాట్స్మెన్ మొదటి నుంచే దూకుడు చూపించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ అయితే ఢిల్లీ బౌలర్లపై దాడి చేశాడు. ఒక్కో బంతిని బౌండరీకి పంపిస్తూ ప్రేక్షకులను ఊపేశాడు. అభిషేక్ శర్మ కేవలం 68 బంతుల్లో 135 పరుగులు చేసి మ్యాచ్ హీరోగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో ఎన్నో 4లు, భారీ 6లు ఉన్నాయి. అతడు క్రీజ్లో ఉన్నంతసేపు ఢిల్లీ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. మరోవైపు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా మంచి సహకారం అందించారు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ నమోదు చేసింది. ఢిల్లీకి గెలవాలంటే 240కి పైగా పరుగుల భారీ లక్ష్యం ఎదురైంది. చేస్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి నుంచే ఒత్తిడిలో పడింది. ప్రారంభ వికెట్లు త్వరగా కోల్పోయారు. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అయితే మధ్యలో నితీష్ రాణా కొంతసేపు పోరాడాడు. అతను వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించిన మరో ఎండ్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఇషాన్ మలింగ అద్భుత స్పెల్ చేశారు. అయితే ఇషాన్ మలింగ కీలక సమయంలో 4 వికెట్లు తీసి మ్యాచ్ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పేశాడు. అతని యార్కర్లు, స్లో బాల్స్ ఢిల్లీ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాయి. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.